నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. జరగబోయేది క్లాస్ వార్. జగన్ గెలిస్తేనే పేదవాడికి న్యాయం. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు. స్పీకర్ తమ్మినేని. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గింది. మంత్రి సీదిరి అప్పలరాజు. బరాజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర. మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ను దించేందుకు పొన్నం కుట్ర. ప్రజాహిత యాత్రలో బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీజేపీకి ఓటు వేయకుంటే నరకానికి పోతారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి వివాదాస్పద వ్యాఖ్యలు. పోరుబందర్ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత. అస్సాం రైఫిల్స్ మోహరింపు. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు 8వ ఈడీ సమన్లు. మెరుగైన భారత్ ఆవిష్కరణ దిశగా అడుగులు. నిర్మలా సీతారామన్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు హతం. సైనిక కార్యకలాపాల్లో ఏఐ వాడకం షురు. లేటెస్ట్ టెక్నాలజీతో అమెరికా వైమానిక దాడులు. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలోని గనిలో విరిగిపడిన బండలు. 4 కార్మికులు మృతి. యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రాడిసన్లో డ్రగ్స్ కేసు. హాజరు కానున్న ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2. 5 లక్షల మందికి ఉద్యోగాలు. సీఎం రేవంత్. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. 20 మంది వైసీపీ నేతల గన్మెన్లు తొలగింపు. ఘజియాబాద్ జూలో గుండెపోటుతో 25 ఏళ్ల వ్యక్తి మృతి. షాక్తో బిల్డింగ్ మీద నుంచి దూకి భార్య ఆత్మహత్య. యూసీసీ ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక డిమాండ్. అమిత్ షా. మీరు రాసుకోవాలి, మాకు అవసరం లేదు, పరిగెత్తించి కొడతాం. టీడీపీ నేతలపై మండిపడ్డ మంత్రి అమర్నాథ్. పదవులు, అధికారం శాశ్వతం కాదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరకట్న వేధింపుల కేసులో ఎస్ఐకి జైలు. కింది కోర్టులో వేసిన శిక్ష హైకోర్టులో ఖరారు. సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన బస్సు. 3 దుర్మరణం.